జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. చిన్న కంటైనర్ రూమ్స్, జేసీబీలు, నిర్మాణ సామాగ్రిని యాజమాన్యం తరలించడంతో ఫ్యాక్టరీ పనులు మొదలు పెడతారనే ఉద్దేశంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీకి చెందిన కార్లు, సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేసి తగులబెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అల్లంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గత సంవత్సర కాలంగా కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. 2 రోజుల కిందట అర్ధరాత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పనులు చేపట్టే పరిస్థితి నెలకొంది. అయితే ప్రైవేట్ సంస్థలతో ఏదైతే ప్రైవేట్ సంస్థ సైన్యంతో కంటైనర్ రూమ్స్ మరియు జేసీబీలు, నిర్మాణ సామాగ్రిని అక్కడికి యజమాని తరలించింది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీతో పనులు మొదలు పెడతారనే ఉద్దేశంతో ఈ రోజు 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలు శాంతియుత నిరసన కార్యక్రమాలకు, ర్యాలీలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమలు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా అయితే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ కార్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ పోసి అంటించిన పరిస్థితి. దీంతో ఒకసారిగా చోటు చేసుకున్నదో అక్కడ ఉన్నటువంటి పోలీసు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక లాఠీ చార్జ్ ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా వాళ్ళంతా ప్రత్యేకంగా వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా గత 2 రోజులు కూడా పనులు చేపట్టడంతో ఈ యొక్క యుద్ధ వాతావరణం చేస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలీసులు అక్కడ భారీగా మోహరించడం జరిగింది. గ్రామస్తులు ఎవరు కూడా బయటికి రానివ్వకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన మరీ జరగకుండా కూడా వాళ్ళంతా ఆపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా స్పందించలేదు. పోలీసులు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా వాళ్ళంతా పోలీసులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఒకవైపు ప్రైవేట్ సైన్యంతో వాళ్ళంతా ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులను హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి. మొత్తంగా స్థానిక ఎమ్మెల్యే విజయ్ కూడా స్పందించడం జరిగింది. అక్కడ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసులతో పాటు ఇటు సామాన్య ప్రజలు కూడా వాళ్ళంతా ఈ యొక్క ఫ్యాక్టరీని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవిశంకర్. అన్ని గ్రామాల కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పనిముట్లను తీసుకొని రావడం జరిగింది. మాకు కఠిన చర్యలు జరగకుండా శాంతియుతంగా ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈరోజు వచ్చినటువంటి అన్ని గ్రామాల కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పనిముట్లను తీసుకొని రావడం జరిగింది. మాకు కఠిన చర్యలు జరగకుండా శాంతియుతంగా మా యొక్క ధర్నాలను వివిధ నిరసన రూపంలో తెలియజేశాము. దాంట్లో భాగంగా ఈరోజు కావాలని ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈరోజు వచ్చినటువంటి అన్ని గ్రామాల కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పనిముట్లను తీసుకొని రావడం జరిగింది. మాకు కఠిన చర్యలు జరగకుండా శాంతియుతంగా మా యొక్క ధర్నాలను వివిధ నిరసన రూపంలో తెలియజేశాము. దాంట్లో భాగంగా ఈరోజు కావాలని